శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ విస్మక్తవాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయభవరాగణాం నిధయ సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. అపహరణ కరుణాసిద్ధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానోహం. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ ఎపిసోడ్ ఇప్పుడు 61 చెప్పుకోవాలి. 60లో ఏం చెప్పుకున్నాం? తెలిపిలేని గాలిబాలనేందుకు బట్టల బయట బాండ్ల మీద పారతి పండుకుని ఉండగా రాత్రులు మెరుపులనే చూపులతో ఆమె తపస్సులకు సాక్షులే చూస్తూ ఉండెను. తర్వాత కంటిన్యూషన్. తామరతుడు వలె సుకుమార దేహము గల పార్వతి యొక్క తపస్సు కఠిన దేహములు గల మన మునుల తపస్సును మించెను. ఇట్లు కఠినమైన తపస్సును మహాత్ములు అనేకులు చేసినట్లు పురాణంలో మనకు తెలుస్తున్నది. ప్రస్తుతం మన విషయం చూద్దాం. మనం చేసే తప్పులకు, అపరాధములకు, అపచారములకు లెక్కలేదు. కానీ పూర్వకాల మహాత్ములు చేసే తపస్సులో కోటి భాగమైనను మనం చేయగలుగుతున్నామా? అట్లు చేయగలని మనకు మనసే కాదు, శక్తి లేదు. మరి మన పాపము తొలగటెట్లు? ఇట్లు చింతించినప్పుడు బృహదారణ్యకంలోని పై మంత్రము మనకు ఊరట కలిగించను. పరమ ఆశ్వాసకరంగా ఉన్నది. మన జీవితంలో సక్రమంగా లేనందున ఆది వ్యాధులే ఎప్పుడు సహచరులై మన వెంటనే తిరుగుతున్నవి. ఈ వ్యాధులు, బాధలు, విచారములే మనకు తపస్సు అని భావన ఉంటే తపస్సు చేత కలుగు పాప వృక్షాలను దానివలన కలుగు మోక్షప్రాప్తి లభించునని ఉపదేశిస్తూ పై మంత్రం ప్రోత్సాహకరంగా ఉన్నది. మంత్రార్థం నేను చెప్పినంత విశదముగా అంటే ప్లెయిన్గా లేకున్నాను. దాని తాత్పర్యము అదే. జ్వరం వచ్చినప్పుడు మన దేహోష్ణత 100 మొదలు 105 వరకు లేదా 106 డిగ్రీల దాకా వెళుతున్నది. తాపము అన్న శబ్దములన్నీ తప అన్న ధాతువు నుండి వచ్చినవే. సూర్యుడు ఉష్ణకిరణుడు, వానిని తపస్సుడని ఒక పేరు. అందుచేత శాస్త్రములందు కనిపించు పంచాగ్ని మధ్య తపస్సు చేయకపోయినా జ్వరంలోతు కలుగు తాపమును ఓర్చుకున్నట అనే తపస్సును మనము చేయవచ్చు. మన పాపక్షాళన కోసమే జ్వరమును ఈశ్వరుడు ప్రసాదించినాడు అని భావించుకోవాలి. మలేరియా జ్వరంలో ఎన్ని కంబళములు కప్పుకున్నాను చలి ఉపశమింపదు అనగా అంతటి శైత్యం అన్నమాట. శీతాకాలంలో ఈ మలేరియా తపస్సును పోలినది అని మనం అనుకోవాలి. ఇట్లు మనకు వచ్చు వ్యాధులు, విపత్తులు, ప్రమాదములు అన్ని భగవత్ ప్రసాదములని మనము చేయవలసిన తపశ్చర్యకు ప్రతీకములని భావించుకోవాలి. మనము స్వయంగా తపస్సు చేయకపోయినా భగవంతుడు ఈ రూపంగా మన చేత తపస్సు చేయిస్తున్నాడు అని అనుకోవాలి. కాలక్రమణ ఈ మనోభావం రూఢమవుతుంది. దీని చేత మనకు సహనశక్తి వృద్ధి అవుతుంది, తితిక్ష అలవడుతుంది. అప్పుడు ఏ చిన్న వ్యాధి వచ్చినా డాక్టర్ల వద్దకు పరుగుడు అలవాటు తగ్గుతుంది. దీనివల్ల డబ్బు మిగులుట, తపశ్చర్య రెండు ఒక్క పట్టున మనకు సిద్ధించగలవు. దీని అంతటినీ ఉపనిషత్ మంత్రము సూక్ష్మంగా సంక్షేపంగా చెప్పేసింది. దశోపనిషత్తులను ముగించు సమయమున బృహదారణ్యకమందు కడపటి అధ్యాయమున కర్మకాండకు వేదాంతమునకు విరోధమే లేదు అను విధముగా నొక్కి చెప్పినట్లు పంచాగ్ని విద్యయు సుప్రజాకములైన గృహస్థులు అనుష్ఠించవలసిన కర్మలను ఉపనిషత్తు వివరించింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే భవిష్యతే. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఒక రాజు ఒక రాణి కథ. ఒక దేశంలో ఒక రాజు అనగానే అతనికి ఒక శత్రువు, ఆ శత్రువుతో యుద్ధం మొదలైన కథాంగములు వెంటనే రావాల్సింది కదా. మన రాజుకు కూడా ఒక ప్రబల శత్రువు దాపరించాడు.
ఆ విరోధి ఈతలపై దండెత్తి వచ్చాడు. మన రాజు పాపం ఓడిపోయాడు. హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహీం. కొందరు రాజులు యుద్ధభూమిలో పరాక్రమం చూపి ప్రాణానికి భయపడక వేరే యుద్ధం చేసి నేతలయ్యేది కద్దు. మరికొందరు కాలం మనకు కలిసి రాలేదు. మరొక్క మారు ఇంతకంటే బలమైన వీరవాహినులతో వచ్చి వీడిని ఎదుర్కొందాం, ఈనాటికి ప్రాణాలతో బయటపడితే చాలు అని పారిపోవడము కద్దు. పారిపోయినంత మాత్రాన వారు పిరికి పందలని కాదు అర్థం. రాజస్థానంలోని రాజులు అతులిత బలపరాక్రమవంతులు. వారు కూడా సమయం కలిసి రానప్పుడు యుద్ధభూమి నుండి పలాయనం చేసి తగిన బలాలను చేకూర్చుని ముస్లిం దాడులను ఎదుర్కొన్నట్లు మనం చరిత్రలో చదివే ఉన్నాం. నా కథలో రాజు కూడా పరాజయం పొందగానే వీరుడి వరే పారిపోయాడు, కానీ ప్రాణత్యాగం చేసుకోలేదు. అతడు ఒక్కడే కాదు, పరుగెత్తిపోయింది భార్య సహితంగా. అతడు గుర్రం మీద పలాయనం మంత్రం పట్టించాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతి. ఈ కాలంలో ఉన్నట్లే ఆ కాలంలోనూ అండర్ గ్రౌండ్కు పోయే ఆచారం ఉండేది. ఇతనికి నమ్మకమైన మంత్రి ఒకడు ఉండేవాడు. ఆ మంత్రి కూడా ఇదే విధంగా కాలాన్ని లొంగిపోయి తల దాచుకున్నాడు. ఈ రాజు ఎక్కడ పోయి దాక్కున్నది ఆ మంత్రి గారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. రాజు కాంతశీకుడి పత్ని సహితుడై పలాయనం చేస్తున్నాడు. విరోధి రాజు తన సేవకులను ఆ రాజును ఎట్లాగైనా బంధించి తీసుకురమ్మని పంపాడు. విరోధులు వెన్నట్టే వస్తూ ఉన్నారు. ఈ రాజు దురదృష్టవంతుడు. వాళ్ళు చాలా సమీపంలో ఉన్నారు. రాజుకి ఏమి చేయడం పాల్పోలేదు. ఇట్లా పరిగెత్తుతూ ఉండగా త్రోవలో ఒక బిల్లును కుటీరం కనబడ్డది. అప్పుడు ఆ రాజు తన రాణితో, ఈ శత్రువుల బారి నుండి తప్పించుకుంటామన్న ఆశ నాకు అడుగంటిపోయింది. వీళ్ళు మనల్ని ఇంక వదలరు. నాకు ఒక యోచన తోస్తుంది. నీవేమో గర్భవతివి. ఈ బిల్లుని ఇంట్లో నీవు తల్లాచుకున్నావు అంటే భగవదనుగ్రహంలో నీకు మంచి పుత్రుడు పుట్టితే వాడు పెరిగి పెద్ద వాడై చిత్ర సంహారం చేసి పైతృక రాజ్యాన్ని మరలా పొందగలడు. లేకుంటే ఒకరికి బదులు ఇద్దరము శత్రువుల చేతిలో పడి చావలసిందే. అందుచేత నీ త్రోవ నువ్వు చూసుకో, నేను వీళ్ళకి చిక్కి నా కర్మఫలం ఎలా ఉందో దాన్ని అనుభవిస్తానని అన్నాడు. భర్త మాట భార్యకి చెప్పలేని సంకటం కలిగించింది. కానీ రాయధర్మం అని దానికి ఉచితమైన గౌరవ మర్యాదలని ఉన్నవి కదా. భర్త మాటలు త్రోసివేయడానికి లేదు. స్త్రీకి పురుషుడు చెప్పేదే కదా వేదం. అతడు చావమంటే చావాలి, బ్రతకమంటే బ్రతకాలి. ఇప్పుడు తన గర్భంలో ఉన్న శిశువు రక్షణ ఉద్దేశించి భర్త ఏదో ఉపాయం ఉపదేశిస్తున్నాడు. అందుచేత భర్త చెప్పిన విధంగానే రాణి ఆ బిల్లుని ఇంట్లో తలదాచుకున్నది. శత్రువులు ఆ రాజును పట్టుకున్నారు. అతని కథ అంతటితో సమాప్తి. రాజు తన భార్యతో కలిసి పరిగెత్తిపోయిన విషయం వారికి తెలియదు. కానీ ఏ ఆపత్తు వచ్చినా సరే భార్య మాత్రం క్షేమంగా ఉండాలని అతడు రాణిని గుర్రంపై తన ముందు కూర్చోబెట్టుకుని మరుగు చేసి పిలుచుకుని వచ్చాడు. అందుచేత వాళ్ళు రాణికే వెతకలేదు. వచ్చిన కార్యం నెరవేరింది కదా అని సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ బిల్లుని తల్లి ముసలి రాణి కదా అన్న గౌరవంతో కష్టాల్లో చిక్కున్నదే అనే కనికరంతో గర్భవతి కదా అని గారాబంతో చూచుకున్నది. చదువుకున్న వాళ్ళం నాగరికలం అని మనం అనుకున్నా మనకట్టే పామరలేని బీదజనం ఉపకార ప్రాణులు. విశ్వాసం ఉన్నవారు ఏ కాలంలోనూ వారి పరోపకార గుణము మనకంటే అధికమే. కొంతకాలంలో రాణి ఒక మగ శిశువును ప్రసవించిందో లేదో తన పని తీరిందని రాణి కూడా మరణించింది. ఇది జరిగి 12 ఏళ్ళు కావచ్చింది. శత్రురాజే పరిపాలన చేస్తున్నాడు. కానీ ప్రజలకు అతని ప్రభుత్వంలో తృప్తి లేదు. ఓడిపోయిన ప్రజలకు పారంపర్యంగా వచ్చిన రాజు లేడు కదా అని తాపం ఉంటూనే ఉండింది. రాజ్యంలోని వారికి రాణి తప్పించుకుని పోయిన విషయం కానీ ఆమెకు ఒక పుత్రుడు పుట్టినది కానీ తెలియదు. అంతేత తమ వాసలన్నీ సహించుకుని ఓర్పుతో వారు ఉన్నారు. కానీ మంత్రికి రాజు రాణితో సహా వెళ్ళిన విషయం తెలుసును. రాణి ఒకవేళ మగబిడ్డను ప్రసవించి ఉన్న ఇప్పుడు అతనికి 12 ఏళ్ళు వయసు ఉంటుందని అతడు అంచనా వేశాడు. మంత్రులు ఆలోచన చెప్పడానికి ఉండే 12 ఏళ్ల పిల్లవాడున్నా రాజరికం చేయవచ్చునని అతడు అనుకున్నాడు.
అతన్ని వెతికి కనిపెట్టి చతుర్వేదములను అభ్యసింపజేసి రణ విద్యాకుశలను చేసినామంటే ప్రజలు అతనికి శత్రురాజును హతమార్చే ప్రయత్నంలో తోడ్పడతారని ఆ మంత్రి విశ్వసించాడు. నలుగురు నమ్మకస్తులు పిలిచి యోచించి పిల్లవానికే వెతకసాగినాడు. వెతుకుతూ బిల్లుని ఇంటికి వచ్చి చేరాడు. అక్కడ ఇతర బిల్లుల పసివాళ్లతో రాజకుమారుడును ఆడుకుంటున్నాడు. ఆటవికుల వలె గురివెందుల మాలలు, కేశవాసం, కౌపీనం ఈ వేషంలో మంత్రి రాజకుమారుని చూచాడు. కానీ ముఖంలో వర్చస్సు రాజఠీవి చనిపోయిన రాజు దగ్గర జాడలు అంతలో కనిపించినవి. మంత్రి గుడిసెలోనికి వెళ్ళాడు. వృద్ధ బిల్ల స్త్రీని చూచాడు. ఆమెను అడిగాడు. ఆటవికులు కల్లాకపటం ఎరుగుని వారు, వాళ్ళు తెలియదు వాళ్ళకి. ఆ స్త్రీ జరిగిన విషయం పుసగుచ్చినట్టు చెప్పింది. కొన్ని ఏళ్ల క్రితం ఒక గర్భవతి మా ఇంట్లో తలదాచుకున్నది. పిల్లవాడిని ప్రసవించిన వెంటనే కళ్ళు మూసుకుంది. ఆ చిన్నవాడిని నేనే పెంచి పెద్ద చేశాను. మా ఇంటి కుటుంబంలోని వాడిని తెలుసును, కానీ మేము ఆ విషయంగా విచారించలేదు. మా పిల్లవాళ్లలో ఒకటిగా పెరుగుతూ వస్తున్నాడని ఆ అవ్వ చెప్పింది. మంత్రి ఆ పిల్లవాడు తాను వెతుకుతున్న రాజకుమారుడే అన్న నిశ్చయానికి వచ్చాడు. మంత్రి ఆ బిల్ల స్త్రీకి విషయాన్ని వివరించి చెప్పి తాను పిల్లవాడిని తీసుకొని పోతానని చెప్పాడు. ఆమెకు ఎక్కడా లేని విచారం వేసింది. పెంచిన పాశం యోగ్యులైన కణవ మహర్షి జడభరతులను మొదలగు వారికి హృదయం దుర్బలమైనప్పుడు పిల్ల స్త్రీ విషయం చెప్పవలైనా కానీ పిల్లవాని బాగు కోసం, రాజక్షేమం కోసం మంత్రి ఆ పిల్లవాడిని తీసుకుని పోటుకు ఒప్పుకున్నది. పిల్లవాడిని మంత్రి పిలవగా అతను పరిగెత్తిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఆటవికులతో ఉండడమే బాగనిపించింది అతనికి. కానీ ఈ పెద్ద మనుషులతో పోవడం అంతగా రుచించలేదు. నా జాతి వాళ్ళు వీరిని వదిలి నేను రాను అని అతను కూర్చున్నాడు. మంత్రి అతనికి, నీవు యథార్థంగా రాజకుమారుడివి, కానీ ఆటవికుడు కావు. నీవు గర్భంలో ఉన్నప్పుడు నీ తండ్రి శత్రువులను చేత నిహితులయ్యాడు. నీ తల్లి వీరింట్లో తలదాచుకుని నిన్ను కన్ను పిల్లపు ప్రాణాలు వదిలింది. నీవు రాజ్యం వెళ్ళదగిన వాడివి. ఈ అడవిలో నీ కాలం అంతా గడపవచ్చునా? ఇప్పటి స్థితి కంటే 1,000 రెట్లు ఉన్నతమైనది రాజరికం. దానిని నీవు వదులుకోవచ్చునా అని నచ్చజెప్పాడు. ఈ మాటలు వినగా పితృపాశము, రాజోచితమైన శక్తి, తేజస్సు, వీర్యమాన్ని ఒకమారు అతనిలో ఉబికినవి. వానికి అస్త్రశస్త్ర విద్యలు కొంచెం నేర్పగానే సులభంగా అందులో కుశలుడయ్యాడు. మంత్రి వెంట బయలుదేరి రాజ్యానికి వచ్చాడు. ప్రజలకు ఈ విషయం తెలిసిలాగా వాళ్ళందరూ రాజభక్తి కలవారు కనుక అతని క్రింద చేరారు. వారి ఉత్సాహం వర్ణాతీతంగా ఉంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కు విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.